గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై డైలీ వ్లాగ్స్. డే 46. 2 డేస్ నుండి నేను వ్లాగ్స్ అయితే ఏం చేయలేదు బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. అది పక్కన పెడితే అండ్ వీఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాజెక్ట్. దీనికి ఈ ప్రాజెక్ట్కి అయితే మాత్రం ఫర్ ష్యూర్ యూ విల్ ఎంజాయ్. చాలా వరకు నేను ఏం చేస్తున్నానంటే వీఆర్ ప్లానింగ్ టు డూ ఇన్ డిఫరెంట్ వింగ్స్ అనమాట. బికాజ్ మనం ఒకేసారి ఇన్వెస్ట్ చేసి ఒకేసారి అవుట్పుట్ గ్యాదర్ చేసుకొని అండ్ అవుట్పుట్ దగ్గర నుండి మళ్ళీ రెవెన్యూ జనరేట్ చేయడం అనేది చాలా కష్టం. సో నేనేం చేస్తున్నానంటే ప్యారల్గా రెవెన్యూ జనరేషన్ యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ జనరేషన్ అండ్ వన్ అదర్ థింగ్ ఆల్సో దేర్ విచ్ ఐఎమ్ ప్యారల్లీ డూయింగ్. సో ఇవన్నీ కలిసి మనం చేస్తున్నాం. అలా సిచ్యువేషన్లో ఒక రిక్వైర్మెంట్ అయితే నాకు ఉంది. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద రిక్వైర్మెంట్ ఇన్ డీటెయిల్ వెన్ ఐఎమ్ గోయింగ్ ఆన్ ద బైక్. ఈరోజు అమ్మ నాన్న ఇద్దరు బయటకు వెళ్ళారు అండ్ కొంచెం వేరే వేరే పనులు అన్నీ జరుగుతున్నాయి అన్నమాట. వీ షుడ్ సపోర్ట్ వన్ అనదర్. ఇప్పుడైతే ఫుడ్ నాది నేను ప్రిపేర్ చేసుకొని క్యారేజ్ ప్యాక్ చేసుకొని ఐ నీడ్ టు గో. ఇంత కష్టపడతామే కానీ ఇవన్నీ చూసాక ఎక్కడ ఏ బాక్స్ ఉంటుంది, ఏ బాక్స్లో ఏముంటుంది కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఈ చివరి నుండి ఆ చివరి వరకు అన్నీ అతకలేను. అమ్మ లేకపోతే కష్టమే. మా అమ్మ బయటికి వెళ్ళే ముందు రైస్ పెట్టేసి నా కోసం అప్పుడు బయటకు వెళ్ళింది. నాకు వచ్చిందల్లా ఆమ్లెట్ వేయడం ఒకటే. అండ్ ఆమ్లెట్ అండ్ కొంచెం నాన్ వెజ్ చేయగలుగుతాం అండ్ పొటాటో కర్రీ. ఇలా కొన్ని కర్రీస్ అండ్ కొన్ని మనకు కావాల్సిన ఐటమ్స్ మ్యాగీస్ ఇవన్నీ చేసుకుంటాను. అది పక్కన పెడితే ఇప్పుడు కానీ నేను ఆమ్లెట్ కానీ ఏదో నాన్ వెజ్ వండాను అనుకోండి, చీపురుగా తిరిగేసి మరి కొడుతుందమ్మా. సో ఈ రోజుకైతే వీ నీడ్ టు అడ్జస్ట్. క్యారేజ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఆల్ డన్. ఇప్పుడైతే ఆఫీస్ బయలుదేరుతున్నాను. లెట్స్ గో ఆన్ టు ద బైక్ అండ్ నేనేమైతే డిస్కస్ చేయాలో ఆ పాయింట్స్ అయినా అక్కడ డిస్కస్ చేస్తాను. బండికి చిన్న మరక పడ్డది, చూడాలి ఇది ఎందువల్ల పడ్డదో తెలియదు. మేబీ గ్రూప్లో వెళ్తున్నప్పుడు అలా అయిపోయి ఉంటుంది. సో ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయినా. నౌ ద పాయింట్స్ ఐ వాంట్ టు డిస్కస్. నేను చేస్తున్న ఎజెండాలో 2 రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి. వన్ థింగ్ వీ నీడ్ ఎడిటర్స్ అండ్ ద సెకండ్ థింగ్ వీ నీడ్ అవర్ కెమెరా ప్లస్ వీడియోగ్రాఫర్. ఫోటోగ్రాఫర్ ఈజ్ ఆల్సో ఫైన్. మీకు స్కిల్ లేకపోయినా నో ప్రాబ్లం. మీ దగ్గర కెమెరా ఉంది అనుకుంటే ఓకే. నాట్ ఓన్లీ కెమెరా, ఐఫోన్ ఈజ్ ఆల్సో ఎనఫ్. సో యూ నీడ్ టు ఫస్ట్ లర్న్ ద స్కిల్స్. దాని తర్వాత యూ కెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ అనమాట. సో ఎవరైతే స్కిల్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ బట్ ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్. ఓకే, అండ్ స్కిల్ వచ్చిన తర్వాత నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను అనుకుంటే దిస్ ఈస్ ఎ బెస్ట్ ఆపర్చునిటీ. ఆఫీస్ అయితే ఫైనల్లీ రీచ్. ఈ చెక్ఇన్లో చెక్అవుట్లో మన వల్ల 10 లోపు చెక్ఇన్ అయ్యాలి, 10-15 లోపు చెక్ఇన్ అయ్యాలి. వాట్ ఈస్ దిస్ మ్యాన్? గుడ్ మార్నింగ్. ఎమర్జెన్సీ టైం లేనప్పుడు బప్పాజీ. సో ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆఫీస్ బెంచ్ మీద చూస్తే ఇదంతా చండాలం అయిపోయి ఉంది. ఐపీ వేసుకొని క్లీన్ చేస్తున్నాను. ఇలా ఉంటుంది అనమాట. నాకు కానీ నా వర్క్ ప్లేస్ కానీ నీట్గా లేకపోతే అదో టైప్ ఆఫ్ సైకో అయిపోతాను. నాకు పని చేయబుద్ది ఇది ముఖ్యంగా, అందుకే ఇవి క్లీన్ చేసుకున్నాను. ఏంటో కాఫీ అయితే వచ్చింది. యాక్చువల్లీ డూయింగ్ పీసీబీ. విపరీతంగా హెడ్ఏక్ అయితే వచ్చేస్తుంది పీసీబీ చేస్తున్నా. ఫుట్ ప్రింట్స్ దగ్గర నాకు కొంచెం చిరాకు అనమాట. ఫుట్ ప్రింట్స్ కొంచెం ఇబ్బంది పడుతుంది. ఎనీవే అలా అయినా చేయాలి, తప్పదు. చేస్తున్నా కాఫీ తాగుతూ. అండ్ ఈరోజు వెదర్ కూడా కొంచెం అనేవాడిని ఉంది, కొంచెం వేడిగా, కొంచెం చల్లగా. సో దీని మీద ఖుషి మేడం ఒక పాయింట్ చెప్తారంటే, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మేడం కొంచెం బ్రేక్ తీసుకొని ఈరోజు వచ్చారనమాట. మేడం చెప్పండి. సో ఇప్పుడైతే కొంచెం మార్చాలి, టార్గెట్ మార్చి 15 డేస్కి శాలరీ ఇస్తున్నారు చాలా ఎంఎన్సీస్లో. అది రావాలి మనకి కూడా. నేను కూడా అదే ట్రై చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన 15 డేస్ శాలరీ ఈఎంఐకి రెంట్లకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ 15 డేస్ నెక్స్ట్ నెలకి అయిపోతుంది. ఇప్పుడు డైట్ కోసం పాయింట్ వచ్చింది అనమాట. ఉషా మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కామన్ మేడం ఎక్స్ప్లెయిన్. ప్రతిరోజు తిన్న వెంటనే కూర్చోకుండా ఇలా వాకింగ్ చేస్తే బెటర్. తినక ముందు తిన్న తర్వాత వాకింగ్ చేయమంటున్నారు. తినక ముందు మ్యాండేటరీ కాదు, తిన్న తర్వాత మ్యాండేటరీ. ఓకే, నెక్స్ట్. అంతే. ఫైనల్గా రేపు లాస్ట్ నీరజ్గా మరి పార్టీ నువ్వు ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ ఈ 2 రోజులు ఇంకా నేను బయట ఫుడ్. ఈరోజు చాలా వర్క్స్ ఉన్నాయి కాబట్టి మేము బయట ఫుడ్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం.
గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై డైలీ బ్లాగ్స్ డే 47. 46 ఇంకా అప్లోడ్ చేయలేదు. 46 అండ్ 47 కలిపి అప్లోడ్ చేస్తాను అనమాట. బికాస్ ఆఫ్ లైక్ వేరే వర్క్స్ ఉన్నాయి, బయటికి వెళ్తున్నాము, తిరుగుతున్నాము, కొంచెం ఈ మెడికల్ వర్క్స్ మీద అన్నింటి మీద తిరుగుతున్నాను కాబట్టి కొంచెం వ్లాగ్స్ అయితే డిలే అవ్వచ్చు అనుకుంటున్నా. బట్ మేబీ మళ్ళీ ఆన్ ట్రాక్ కూడా నేను డైలీ బ్లాగ్స్ కూడా పెడతాను. అండ్ మోస్ట్లీ ఈసారి నుండి డైలీ బ్లాగ్స్ పెట్టినా సరే షార్ట్ కింద పెడతాను అనమాట. సో ఇన్ కేస్ ఏమైనా స్పెషల్గా చేస్తే మాత్రం అది ఫుల్ బ్లాగ్ కింద పెడతా. లైక్ సంథింగ్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ ఇన్ అ డిఫరెంట్ వే అనమాట. అండ్ నిన్న నైట్ మేము వచ్చేసరికి అరౌండ్ 10:30 అయ్యింది. ఇంటికి వచ్చి ఇంకేం చేయలేదు, జస్ట్ అలా పడుకుని పోయినాం. అక్క నేను మాత్రమే ఉన్నాం, మమ్మీ డాడీ వేరే దగ్గర ఉన్నారనమాట. మళ్ళీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి 6 o'clock రావాలి. రన్నింగ్. లెట్స్ మీట్ ఆన్ ద బైక్. చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్ ఈరోజు బ్లాక్ ఫ్రెండ్ మనం తన పాయింట్ ఆఫ్ వ్యూ షేర్ చేస్తున్నారు. జస్ట్ ఓకే. గుర్తుంచుకునే ఇదే పెళ్లి నేను అప్పుడు ఎందుకంటే ఇదే ఫస్ట్ నా కార్పొరేట్ లైఫ్ కాబట్టి. సో నెక్స్ట్ దీనికి పాజిటివ్ అనేది దీనికి నెగిటివ్ అయినా సరే ఇది గుర్తుంచుకుంటాను, అందరికీ గుర్తుంచుకుంటాను. సో నేను ఒక్క నిలబడతాను కాబట్టి మీరు నన్ను మర్చిపోయి మైట్ చేసుకోవాలి. సో అందరికీ థ్యాంక్ యూ ఫర్ దిస్ జర్నీ విత్ మీ. ఇంకో డిపార్ట్మెంట్ యువర్ ఫేవరెట్ ఎంప్లాయ్. సో ఇంటికి అయితే రీచ్ అయిపోయాను. ఆఫీస్లో ఈ మధ్యన కొంచెం వ్లాగ్స్ ఏమీ చేయట్లేదు అనమాట. కొంచెం నేను వేరే టెన్షన్స్లో ఉండడం వల్ల ఈ వ్లాగ్స్ అయితే ఏమీ కంటిన్యూ చేయలేదు. నౌ వీఆర్ అగైన్ ఆన్ టు ద ట్రాక్. హోప్ సో ఇలానే కొంచెం ఈ ట్రాక్ని మిస్ అవ్వకుండా నేను అలా కంటిన్యూ చేస్తే దట్ విల్ బి గుడ్. ఎందుకంటే యూనో లైక్ కన్సిస్టెన్సీ మనం మిస్ మ్యాచ్ అయింది అనుకోండి, వి కాంట్ గెట్ ద రీచ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఇది ఒక పాయింట్ అనమాట. నా సెకండ్ పాయింట్, రేపు నాకు యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ఉంది ఆఫీస్లో. తెలీదు ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సో మేబీ విల్ బీ ఆల్సో గోయింగ్, వెళ్తాము, ఫుల్ ఎంజాయ్ చేస్తాను అయితే నేను అనుకుంటున్నాను. వాట్ హౌస్ లైక్ యాజ్ ఆఫ్ మీ ఇంకా డేటా లైక్ మేము వెళ్ళొచ్చి వెళ్ళకూడదు అనేది అయితే నాకు తెలియదు. అండ్ 1 person అయితే నాకు టెక్నికల్ డేటా అది పెట్టమన్నారు. టెక్నికల్ డేటా యాజ్ ఆఫ్ నా కొంచెం మీరు ఓపిక పట్టండి, నేను ప్రిపేర్ అవుతున్నాను అనమాట. సో ప్రిపేర్ ఇన్ ద సెన్స్ ఎలా చూపించడానికి అనేది కూడా నేను ప్రిపేర్ అవ్వాలి. నేను డైరెక్ట్గా ఇప్పుడు నాది టెక్నాలజీ లేదంటే నేను చేసే టెక్నాలజీ నేను చూపించాలంటే అది వెరీ సింపుల్, లైక్ కెమెరా మీద పెట్టేసి నేను చూపించవచ్చు. వెన్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ నేను వాళ్ళకి ఇవి చెప్పుకుంటూ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్స్లో మీరు ఇంకేమైనా సజెషన్స్ కానీ లేకపోతే నేను ఎలా చేయాలి ఏం చేయాలి ఏమైనా మీకు సజెషన్స్ ఆర్ ఎనీ ఇన్పుట్స్ ఆర్ ఎనీథింగ్ దట్ యూ ఫీల్ ఆఫ్టర్ వాచింగ్ మై వ్లాగ్స్ మీరు అవి పెట్టండి. अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पार्क में स्टंट्स मारने जाना है.